గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలాంజనేయ స్వామి వారు ఒక సూపర్ శుభవార్తను అందించడం అనేది జరిగింది. ఏమిటి ఆ శుభవార్త? ఆ శుభవార్త వల్ల వికలాంగులకు కలిగే ప్రయోజనం ఏంటి అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి దివ్యాంగులకు సంబంధించి సంక్షేమ పథకాల విషయంలో కానివ్వండి, అభివృద్ధి పథకాల విషయంలో కానివ్వండి, బ్యాక్లాగ్ పోస్టుల విషయంలో కానివ్వండి, ప్రభుత్వం నుంచి ఎలాంటి లేటెస్ట్ సమాచారం వచ్చినా కానీ ఆ సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం వెంటనే మీకు తెలియాలి అంటే, మీలో అవేర్నెస్ కలగాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే, ఆంధ్రప్రదేశ్ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు నిన్న ఉన్నతాధికారులతోటి తన ఛాంబర్లో సమావేశాన్ని నిర్వహించడం అనేది జరిగింది. దివ్యాంగులకు సంబంధించినటువంటి బ్యాక్లాగ్ పోస్టులన్నీ కూడా అన్ని జిల్లాల్లోనూ మార్చి 31లోగా భర్తీ చేయాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించడం అనేది జరిగింది. ఇది మంచి శుభవార్త అని చెప్పవచ్చు. గత 4-5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ అనేది జరగటం లేదు. ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించినటువంటి ఒక జీవోను కూడా ఇష్యూ చేయడం అనేది జరిగింది. ఆ జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు, మార్చి 31లోగా అన్ని జిల్లాల్లో ఇక్కడ వికలాంగులకు సంబంధించినటువంటి బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని అందులో పేర్కొనడం అనేది జరిగింది. కానీ ఇప్పటి వరకు ఏ జిల్లా నుంచి కూడా వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రాలేదు. దీనిపైన రివ్యూ నిర్వహించినటువంటి మంత్రి గారు అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఏడీలు, అసిస్టెంట్ డైరెక్టర్లు ఎవరైతే ఉంటారో వారు వికలాంగులకు సంబంధించినటువంటి బ్యాక్లాగ్ పోస్టులు అన్నీ కూడా నోటిఫై చేసి, రోస్టర్ పాయింట్ ప్రకారము నోటిఫై చేసి మార్చి 31లోగా ప్రతి జిల్లాలో కూడా దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఇవ్వాలి అని చెప్పేసి వారు పేర్కొనడం అనేది జరిగింది. అయితే ఈ బ్యాక్లాగ్ పోస్టులు అనేవి జిల్లాల వారీగా భర్తీ కావడం అనేది జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఏ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయినా కానీ ఆయా జిల్లా కలెక్టర్లు విడుదల చేయడం అనేది జరుగుతుంది. ఒక జిల్లా నోటిఫికేషన్ వచ్చినప్పుడు పక్క జిల్లాల వారు ఆ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆస్కారం అనేది ఉండదు. ఏ జిల్లాలో నోటిఫికేషన్ వచ్చినా కానీ ఆ జిల్లా వారు మాత్రమే ఈ బ్యాక్లాగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఈ బ్యాక్లాగ్ పోస్టులలో ఇక్కడ క్లాస్ 4 జాబ్స్ ఉంటాయి, ఇక్కడ డిఎస్సి జాబ్స్ ఉంటాయి. క్లాస్ 4 జాబ్స్ అంటే ఇక్కడ 5వ తరగతి ఉత్తీర్ణత చెందిన వారికి అవకాశం అనేది ఉంటుంది, 7వ తరగతి ఉత్తీర్ణత చెందిన వారికి అవకాశం అనేది ఉంటుంది, 10వ తరగతి ఉత్తీర్ణత చెందినటువంటి వారికి అవకాశం అనేది ఉంటుంది, వొకేషనల్ కోర్సులు చదివినటువంటి వారికి అవకాశం అనేది ఉంటుంది. ఇక డిఎస్సి పోస్టుల విషయానికి వచ్చినట్లయితే, డిఎస్సి పోస్టులు అనేవి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉంటాయి, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు ఉంటాయి, టైపిస్ట్ పోస్టులు ఉంటాయి, స్టెనోగ్రాఫర్ పోస్టులు ఉంటాయి. ఈ పోస్టులు అన్నీ కూడా ఇక్కడ డిఎస్సి పరిధిలో భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. మార్చి 31లోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా ఈ దివ్యాంగులకు సంబంధించినటువంటి బ్యాక్లాగ్ పోస్టుల నోటిఫికేషన్లు రానున్నాయి. మీకు క్లారిటీగా నేను తెలియజేస్తున్నాను. గతంలో కూడా ఇక్కడ 2017-18లో వచ్చినటువంటి వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టుల వివరాలు అన్నీ కూడా అన్ని జిల్లాల నోటిఫికేషన్లు కూడా అంతర్నేత్ర ఛానల్ మీకు అందించడం అనేది జరిగింది. ఈ వార్తను తెలుసుకున్నటువంటి వారు ఈ బ్యాక్లాగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకొని ఉద్యోగాలు పొందినటువంటి వారు కూడా అంతర్నేత్ర ఛానల్కు సమాచారాన్ని అందించడం అనేది జరిగింది. ఈసారి కూడా ఈ బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఏ జిల్లా నుంచి వచ్చినా కానీ ఆ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ను మీ ముందు డిస్ప్లే చేస్తూ అందులో ఏ పోస్టులు ఉన్నాయి, ఏ పోస్టులకు ఏ విద్యార్హతలను ప్రకటించారు, వికలాంగులు ఏ సర్టిఫికేట్లను సబ్మిట్ చేస్తూ ఈ బ్యాక్లాగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అన్న పూర్తి వివరాలను మీకు అంతర్నేత్ర ఛానల్ అందించడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను.
మీ జిల్లాలో నోటిఫికేషన్ వచ్చినప్పుడు తప్పకుండా మీకు తెలియాలి అంటే ఈ బ్యాక్లాగ్ పోస్టులకు మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.